అనుకోని అవాంతరం అనుకోవాలా, లేదంటే ప్రపంచవ్యాప్తంగా దీని మీద ఇప్పుడు చర్చ జరిగి మళ్ళీ ఆ బ్రాండ్ మసకబారే రీతిలో ఈ విధమైనటువంటి ఆరోపణలు వస్తున్నాయి అనుకోవాలి. ఎందుకంటే సోషల్ మీడియాలో ఆన్ లైవ్ ట్రెండింగ్ అవుతున్నటువంటిది తిరుపతి లడ్డు, ప్రపంచవ్యాప్తంగా ట్రెండింగ్ అవుతున్నటువంటిది తిరుపతి లడ్డు, తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి, తర్వాత ఘీ అంటే నెయ్యి, తర్వాత చంద్రబాబు నాయుడు. దేని గురించి అంటే ఏ లింక్ మీద క్లిక్ చేసినా, ఏ హ్యాష్ ట్యాగ్ చూసినా, ఏ ప్లాట్ఫామ్ చూసినా రిలేటెడ్ టు తిరుమల లడ్డు, అందులో కొవ్వు కలిపినటువంటి ఆయిల్స్ని యూజ్ చేశారు అని చెప్పి. ఎంత మైనస్ పాయింట్ అండి అది. దీని మీద ఇప్పుడు చర్చ జరగాల్సింది దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా. అభివృద్ధి మీద కదా జరగాల్సింది. ముందు ఇంకెలా మనం ప్రయాణం చేయాలనే దాని మీద కదా. ఎందుకు తిరుపతి దేవస్థానంలోనే అసలు ఎందుకు ఇలాంటివన్నీ? ఇప్పుడు లడ్డు అయిపోయింది, ఇందాక చెప్పినట్టు పింక్ డైమండ్ కానీ ఇది అయిపోయింది. తర్వాత 2019లో ముఖ్యంగా ఇది చాలామంది ఒప్పుకునేటువంటిది. మేబీ ఆయన ఒప్పుకుంటారా లేదా నాకైతే తెలియదు, కానీ మాజీ చీఫ్ సెక్రటరీ ఎల్వి సుబ్రహ్మణ్యం గారిని పదవీచ్యుతుని చేయడానికి ఉన్నటువంటి ఏకైక కారణం తిరుపతి దేవస్థానాల్లో అన్యమతస్తులు ఉద్యోగులుగా పనిచేస్తున్నారు, స్వామివారి మీద విశ్వాసం లేనటువంటి వాళ్ళు కేవలం ఉద్యోగం అన్న పేరుతో అక్కడ పనిచేస్తున్నారు, వాళ్ళందరినీ అక్కడి నుంచి తొలగించి వేరే చోటుకి పంపించాలి, వేరే ఉద్యోగాల్లోకి, వేరే డిపార్ట్మెంట్స్లోకి వాళ్ళని పంపించాలి అని చెప్పి ఆయన ప్రయత్నిస్తే కోర్టు దాకా వెళ్ళి మా ఉద్యోగాల సంగతి ఇది అని చెప్పి, లేదంటే ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి అది అక్కడ చేశారు. అసలు స్వామివారి మీద భక్తి విశ్వాసం ఇవి లేకుండా ఉన్న వాళ్ళు అక్కడ సక్రమంగా పనిచేస్తారో అన్న నమ్మకం ఎలా కలుగుతుంది? చాలా పెద్ద ప్రశ్న ఇది, పెద్ద అనుమానం కూడా. ఎప్పుడైతే రాజకీయాలని దీని నుంచి దూరం చేస్తారో అప్పుడు భక్తులకు ఒక నమ్మకం కలుగుతుంది. ఎస్, దీంట్లో రాజకీయాలు లేవరా, పనిచేసే వాళ్ళందరూ కూడా హిందూ ధార్మిక వ్యవస్థ, హిందూ ధర్మం, సాంప్రదాయాలు, అలాగే ఆ స్థల విశిష్టత, వీటి గురించి తెలుసుకుని పనిచేస్తారు, తెలుసున్న వాళ్ళు పనిచేస్తారు అని ఒక నమ్మకం ఉంటుంది. లడ్డూ మీద రాజకీయం అని మాట్లాడుతూ ఉంటారు వైసీపీ వాళ్ళు మాట్లాడితే. మరి వాళ్ళ దగ్గర సమాధానం ఉందా? ఎవరన్నా సరే అసలు చెప్పగలుగుతారా? కొడాలి నాని అక్కడికి వెళ్ళి మరీ మాట్లాడతాడు, డిక్లరేషన్ ఇవ్వాలి. ఎస్, డిక్లరేషన్ ఇవ్వాలి. అన్యమతస్తులు మేము వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోవడానికి వచ్చాం, మాకు నమ్మకం ఉంది, విశ్వాసం ఉంది అని చెప్పి డిక్లరేషన్ మీద సంతకం పెట్టి వెళ్ళాలి. జగన్మోహన్ రెడ్డి పెట్టలే అంటే మళ్ళీ వ్యక్తిగతంగా ఏమైనా మాట్లాడుతున్నావా పవన్ నువ్వు అని చెప్పి అనొచ్చు చాలామంది. మేబీ ఆర్ మే నాట్ బి, ఎవరు ఎలా తీసుకుంటే అలాగే. ఎందుకంటే అబ్దుల్ కలాం గారు, స్వర్గీయ అబ్దుల్ కలాం గారు, ఆయన డిక్లరేషన్ మీద సంతకం పెట్టి మరీ వెళ్ళారు. హాలీవుడ్ నటుడు డికాప్రియో సమ్మన్, తను కూడా డిక్లరేషన్ మీద సంతకం పెట్టి వెళ్ళాడు. వీళ్ళు చాలామంది, ప్రతి ఒక్కళ్ళు మాకు స్వామివారి మీద నమ్మకం ఉంది అని పెట్టి వెళ్ళారు. కానీ ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళు వెళ్ళిన తర్వాత ఏంటంటే అక్కడ స్వామివారి స్తోత్రాలు, స్వామివారికి సంబంధించినటువంటి స్లోగన్లు కాదు ఇచ్చేది. ఏంటి, వెంకటేశ్వర స్వామి రక్షక జగన్మోహన, లేదంటే జగన్ రక్షక గోవింద. ఇది మాజీ టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి గారి భార్య చేతిలో బైబిల్ పట్టుకొని మాట్లాడేటువంటి మాటలు. మరి ఇలాంటివన్నీ వాళ్ళు చేస్తున్నప్పుడు అనుమానాలు రాకుండా ఎలా ఉంటాయి? ఏదో మాట్లాడితే పప్పు బెల్లాలు రేట్లు పెంచినట్టుగా మార్కెట్లో కాటేజ్ ఎంత, 350 ఉందా, 3000 చేయి, 250 ఉందా, 500 చేయి, 1000 రూపాయలు ఉందా, 10,000 చేయి. ఇది సుబ్బారెడ్డి ఇచ్చేటువంటి ఆర్డర్స్. ఆయన మీద ఎటువంటి ఆరోపణలు రాకూడదు, వారి కుటుంబం ఏంటి, వారి కుటుంబ సాంప్రదాయం ఏంటి అనేదాన్ని చెప్పకూడదు, ఏమీ మాట్లాడకూడదు. సరే, ఆయన వ్యక్తిగతంగా ఆయన ఏమీ అనట్లా, ఆయన సాంప్రదాయాలు, ఆయన భక్తుడా, ఇంకోట, ఇంట్లోనే మేము 3-4 రకాల మతాలని లేదంటే సాంప్రదాయాలని పాటిస్తామని అనుకుంటారు, అది వాళ్ళ ఇష్టం. కానీ ఇక్కడ కోట్లాది మంది భక్తుల మనోభావాలతోటి ముడిపడినటువంటి అంశం మీద ఆచితూచి వ్యవహరించాలి. ఒక రాడికల్ స్టూడెంట్ అసోసియేషన్ నుంచి, అంటే ఇంకా మాట్లాడితే నక్సలైట్ అంటాం కదా, అలాగా ఆ నక్సలైట్ భావజాలం నుంచి వచ్చినటువంటి వ్యక్తి నాస్తికుడైనటువంటి కరుణాకర్ రెడ్డి. ఆ రోజు రాజశేఖర్ రెడ్డి అదే తప్పని చేశాడు, తర్వాత జగన్మోహన్ రెడ్డి అదే తప్పని చేశాడు టీటీడీ చైర్మన్గా నియమించి. వీళ్ళు ఏం చేశారు? మాట్లాడితే అక్కడ మేమే ఉన్నాము అని చెప్పుకునేటువంటి వాళ్ళు ఏం చేశారు? వీళ్ళు స్వామివారి సొమ్ముతోటి వీళ్ళ ఎన్నికల ప్రచారాలు చేసుకోవడానికి వీటికి చేద్దామని ట్రై చేస్తే మాడు బయలిన తర్వాత స్వామివారి సన్నిధిలో చేసినటువంటి తప్పులకి మూల్యం, ఒకానొక మూల్యమే 11గా మిగిలింది. ఇది వాళ్ళకి తెలియదు. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాన్ని కూడా హెచ్చరిస్తున్నాను, ఆరోపణలను తీసుకొచ్చారు, రిపోర్ట్స్ని బయటికి తీసుకొచ్చారు, గుడ్. దీని మీద వచ్చేటువంటి కామెంట్స్ కానీ అడిగేటువంటి వాటి అన్నిటికీ కూడా సమాధానం అనేది కావాలి. అలాగే ఎవరెవరికి ఎప్పుడెప్పుడు కాంట్రాక్ట్ ఎలా ఇచ్చారు,
ఏ ఏ అధికారులు దీంట్లో పాలు పంచుకున్నారు, వచ్చిన తర్వాత ఏమేమి జరిగాయి, ఇన్ అండ్ అవుట్ శ్వేతపత్రాన్ని తిరుమల తిరుపతి దేవస్థానాల్లో జరిగినటువంటి అక్రమాల మీద, అపవిత్రత మీద, వీళ్ళు చేసినటువంటి అపచారాల మీద శ్వేతపత్రాన్ని కూడా ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా విడుదల చెయ్యాలి. ఎవరు దీని వెనకాల ఉన్నా సరే నిష్కర్షగా ఖచ్చితంగా వాళ్ళకి శిక్ష పడి తీరాల్సిందే. రాజకీయాల్ని తిరుమల నుంచి దూరం చేసి తీరాల్సిందే, సాంప్రదాయాల్ని కాపాడాల్సిందే. లేదు అంటే భక్త సమాజంలో వచ్చేటువంటి ఆ తుఫానుని తట్టుకోవడం ఎవ్వరి వల్ల కాదు. ఇది హెచ్చరిక. సూచనలు సలహాలు ఇచ్చే స్టేజ్ దాటిపోయింది. అనుభవించున్నాం ఇప్పటి వరకు కూడా. పోన్లే స్వామివారు చూసుకుంటారులే అని. ఇప్పుడున్నటువంటి ఈ పరిస్థితి చూస్తుంటే ఆయన్ని చూసుకోవడానికి ఆయనకి దిక్కుందో లేదో తెలియట్లా. ఆయన ఏమనుకుంటాడో స్వామి నాకైతే తెలియదు, కానీ నేనైతే అలాగే అనుకుంటున్నాను. నేను వ్యక్తిగతంగా మాట్లాడుతున్నాను, వ్యక్తిగత అభిప్రాయాన్ని చెప్తున్నాను అని అనుకుంటే ఎస్, డెఫినెట్గా ఒక భక్తుడిగా నా అభిప్రాయాన్ని కూడా నేను చెప్తున్నాను. యాజ్ అ జర్నలిస్ట్గా ఉన్నటువంటి వార్తను కూడా ప్రజెంట్ చేస్తున్నాను. లడ్డూల్లో కల్తీ, అన్నప్రసాదాలని ఎత్తేసారు 5 ఏళ్ల